కామనాడులు అనేవి స్త్రీ పురుషులకు ఇద్దరికీ ఉంటాయి. కానీ ఆడవారిలో ఎక్కువ కామనాడులు ఉంటాయి. ఎందుకంటే స్త్రీ శరీరంలో ఎన్నో అందమైన శరీర భాగాలు ఉంటాయి. స్త్రీ అంటేనే అదో రకమైన ఫీలింగ్ వస్తుంది. ఆడవారిలో ప్రతి పార్టుకు ఒక చరిత్ర ఉంటుంది. ఆడవారిలో అణువణువున ఒక కోణం ఉంటుంది. వాటిని పురుషులు తాకినా ముట్టుకున్నా వారికి కామనాడులు రిలీజ్ అవుతాయని అంటారు. ఎక్కువగా స్త్రీలలో కామనాడులు విడుదలయ్యే శరీర భాగాలు ఇవే అని సర్వేలో తేలింది. ఈ భాగాలను మగవాళ్ళు చూసినా అలాగే తాకినా వారికి ఏదో తెలియని కైపు అనిపించి వారితో శృంగారాన్ని చేయించుకోవాలని తాతాలాడిపోతూ ఉంటారంట. ఇంతకీ ఆ భాగాలు ఏమిటో చూసే ముందు వీడియోని ఒక లైక్ చేసి కొత్తవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ స్త్రీకైనా తనకిష్టమైన మగాడు ఎక్కడ పట్టుకున్నా కూడా కామనాడులు విడుదల అవుతాయంట. ముఖ్యంగా ఈ 5 చోట్ల స్త్రీలను మగాడు తాకితే చాలు కామనాడులు విడుదలై కామాన్ని తట్టుకోలేక పిచ్చిపట్టిన వారిలా ప్రవర్తిస్తారంట. 1వది స్త్రీ పెదవులు. స్త్రీ యొక్క పెదవులు పురుషులను చాలా ఆకర్షిస్తాయి. ఎవరైనా తనకు నచ్చిన మగాడు కనిపించినా ఆటోమేటిక్గా తన పెదవులు అదురుతాయంట. కొందరైతే నచ్చిన మగాడు కనిపిస్తే చాలు తమ పెదవులను కొరుకుతూ అతన్ని ఊరకంటితో చూస్తారంట. 2వది స్త్రీ స్థానాలు. స్త్రీ యొక్క శరీరంలో అతి ముఖ్యమైన భాగాల్లో స్థానాలు కూడా ఒకటి. ఆడవారికి పెద్ద పెద్ద స్థానాలు ఉంటే చాలా అదృష్టమని మన పెద్దవాళ్ళు అంటుంటారు. పెద్ద స్థానాలు కలిగిన స్త్రీలలో పురుషులు సుఖపడతారని వారితో స్వర్గాన్ని చూస్తారని అంటుంటారు. ఇలాంటి పెద్ద పెద్ద స్థానాలు ఉన్న ఆడదాన్ని వివాహం చేసుకుంటే ఆ పురుషుడి పంట పండినట్టే అని అంటుంటారు. ఇటువంటి పెద్ద పెద్ద స్థానాలను పురుషుని చేతితో తాకినా వాటిని పిసికినా ఆ స్త్రీల్లో కామనాడులు వెంటనే రిలీజ్ అయ్యి కామాన్ని తట్టుకోలేక అతనితో శృంగారాన్ని వెళ్ళిపోతుందని అంటారు. 3వది స్త్రీ బొడ్డు. స్త్రీలలో కామనాడులు రిలీజ్ అయ్యే మరొక భాగం బొడ్డు. స్త్రీ యొక్క బొడ్డు ఎంత లోతుగా ఉంటే అంత అదృష్టమని మన పెద్దవాళ్ళు అంటుంటారు. ఎందుకంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వారు అంటున్నారు. ఇలాంటి బొడ్డును ఏ పురుషుడు చూసినా ఆ పురుషునికి ఆ స్త్రీలపై కోరిక మొదలవుతుందంట. కొందరు పుట్టుకతోనే అందమైన బొడ్డును కలిగి ఉంటారంట. లోతుగా ఉండి ముందు భాగం చిన్నగా ఉంటే చాలా అదృష్టమని మన పెద్దవాళ్ళు అంటుంటారు. ఇలాంటి బొడ్డును ఏ పురుషుడైనా తన వేళ్లతో ముట్టుకున్నా సరే ఆ స్త్రీలలో కామనాడులు ఇట్టే రిలీజ్ అయ్యి అతనితో సంభోగానికి రెడీ అవుతుందంట.